అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 10వ భాగం. రచయిత మనస్మిత గారు. ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది విన్నావా అని అడిగాడు. ఏం మాట్లాడలేదు. నేనేం చెప్పానో కూడా వినే ఉంటావు కదా. నేను ఒక అమ్మాయికే ఫిక్స్ అయ్యాను. ఏదో క్యాజువల్గా సరదాగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళందరినీ లవ్ చేస్తున్నట్ట అని చెప్పాడు. ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ చాందిని అర్జున్ దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకొని పెదాలపై కిస్ చేసింది. తనని ప్రేమించట్లేదనే కోపమా, బాధనా ఏదో తెలీదు. ఆ నిమిషంలో అనిపించింది కిస్ చేస్తుంది. అర్జున్ ఫస్ట్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత కిస్ని కంటిన్యూ చేశాడు. చాందిని దగ్గరగా లాక్కొని నడుముపై చేయి వేసి ఇన్ని రోజుల నుంచి దాచిన ప్రేమనంతా చూపిస్తూ ఉన్నాడు. పిచ్చి చందు, నేను నిన్నే ప్రేమిస్తున్నాను కానీ చెప్పలేని పొజిషన్లో ఉన్నాను. నీకు చెప్పే రోజు కోసం ఎంతలా ఎదురు చూస్తున్నానో నీకు తెలియదు అని కిస్ పెడుతూనే ఉన్నాడు. కొంచెం సేపటి తర్వాత ఇద్దరు దూరం జరిగారు. వెళ్ళి ఫస్ట్ డ్రెస్ మార్చుకో అని అర్జున్ అన్నాడు. చాందిని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది. చందుని ఆ బెడ్పై పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి అర్జున్ వెళ్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని చేయి పట్టుకొని అడిగింది. డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా ఓకేనా అని అన్నాడు. చెయ్యి వదలకుండా అలాగే చూస్తోంది. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చందు, నేను ఇక్కడే ఉంటానని నుదుటిపై కిస్ చేసి ఇప్పుడే వస్తాను ఓకేనా నీకు అని తన రూమ్కి వెళ్ళాడు. 5 నిమిషాల్లో వచ్చి చాందిని పక్కనే పడుకున్నాడు. ప్రామిస్గా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవా అని కళ్ళల్లోకే చూస్తూ అడిగింది. ప్రామిస్గా వెళ్ళను సరేనా పడుకో అని తల నిమిరాడు. చాందిని అర్జున్ని హక్ చేసుకొని పడుకుంది. ఐ లవ్ యూ చందు ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని చందుని పట్టుకొని పడుకున్నాడు. ఉదయం అయ్యింది. చాందిని ఉదయం కళ్ళు తెరిచే వరకు అర్జున్ పక్కన లేడు. డోర్ సౌండ్ అయింది. వెళ్ళి తీసింది. మేడం రెడీ అయితే బయలుదేరదామని అన్నాడు. 5 నిమిషాల్లో వస్తా అని డోర్ వేసింది. చాందిని రెడీ అయ్యి కారులో కూర్చుంది. అర్జున్ వచ్చి కూర్చొని చాందినికి లెమన్ డ్రింక్ ఇచ్చాడు. హ్యాంగ్ ఓవర్ ఉంటుంది కదా, తాగండి తగ్గుతుందన్నాడు. నిజంగా చాందినికి హెడేక్గా ఉంది. డ్రింక్ తాగాక కార్ని స్టార్ట్ చేశాడు. కారులో ఎవరు ఏం మాట్లాడుకోలేదు. చాందినికి జరిగిందంతా ఒక్కొక్కడిగా గుర్తొస్తోంది. నాకేమైనా పిచ్చెక్కిందా, నేను అలా కిస్ చేయడం ఏంటి, వచ్చినప్పటి నుంచి ఆ విషయం అడగలేదు అని అంటే లైట్ తీసుకున్నాడా అని తనలో తనే అనుకుంటూ ఉంది. ఆలోచిస్తూ అలాగే పడుకుంది చాందిని. అక్కడ చాందిని ఇంట్లో రాజారాం సావిత్రి మొబైల్లో వీడియోలు చూస్తూ ఉన్నారు. మీటింగ్ రోజు జరిగింది మొత్తం కూడా యూట్యూబ్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోని ఆ ఇద్దరు కూడా చూస్తున్నారు. మన చందు ఎంత బాగా మాట్లాడింది, వాళ్ళ అమ్మని చూస్తున్నట్టే ఉంది. అనిల్ కరుణ ఉంటే వాళ్ళ కూతురుని చూసి గర్వపడే వాళ్ళని సావిత్రి అంది. నిజం బుజ్జి, చందు మాట్లాడేది వింటుంటే అనిల్ కరుణని గుర్తొస్తున్నారు. వాళ్ళు తనతో లేకపోయినా వాళ్ళ గుణాలే చందుకు వచ్చాయి. మన చందుకి నానమ్మ తాతయ్య అయినందుకు గర్వపడాలి. నా బంగారు తల్లి ఎంతగా ఎదిగిపోయిందో అని అన్నాడు రాజారాం. అర్జున్ కూడా చందుకి మంచి జోడీ కదండి, వీళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉన్నారని సావిత్రి అంది. అవును అని రాజారాం సైలెంట్ అయ్యాడు. అప్పుడే చాందిని అర్జున్ ఇంటికి వచ్చారు. అక్కడే ఆగండి, ఇద్దరికి దిష్టి తీయాలి. జానకి హారతి పళ్ళెం తీసుకొనిరా అని సావిత్రి అంది. అలాగే పెద్దమ్మగారు అని జానకి హారతి తెచ్చింది. ఎందుకు నాన్నమ్మ ఇప్పుడు ఇవన్నీ అని చాందిని అంది. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అందరి కళ్ళు మీ ఇద్దరి మీదే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆఫీస్ వాళ్ళ దిష్టి, నా దిష్టి, మీ తాతయ్య దిష్టి, అందరి దిష్టి కూడా పోవాలి అని సావిత్రి హారతిచ్చింది. అయిపోయిందా, ఇంకా మేము వెళ్ళొచ్చా అని చాందిని అంది. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, బ్రేక్ఫాస్ట్గా రెడీగా ఉంది అని అంది సావిత్రి. ఇద్దరు పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యారు. ఎవరూ కూడా ఏమీ మాట్లాడుకోలేదు. చాందిని రెడీ అవుతుంటే అదేంటి ఈరోజు ఆఫీసు లేదు కదా, ఎక్కడికి రెడీ అవుతున్నావు అని అర్జున్ ఆమెని చూస్తూ అడిగాడు. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక పని ఉంది, వెళ్ళాలి. నువ్వు ఇంట్లోనే ఉండు, రావాల్సిన అవసరం లేదని అంది. అలా ఎలా, నేను ఇంట్లో ఉంటాను, నేను మీకు పిఏని, నేను వస్తా అని అన్నాడు అర్జున్. నీ ఇష్టం అని రెడీ అయ్యి బయటికి వెళ్ళింది. రెడీ అయ్యి కిందకు వచ్చిన చాందిని అర్జున్నే చూసి ఏంటమ్మా ఈరోజు ఆదివారం కదా, ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారని సావిత్రి అడిగింది. ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది నానమ్మ, ఫినిష్ చేసుకొని వస్తామని అంది. రేపు చూసుకోవచ్చు కదా తల్లి, అలసిపోయి ఉంటారు, రెస్ట్ తీసుకుంటే మంచిదే కదా అని సావిత్రి అంది. లేదు నానమ్మ, చాలా ఇంపార్టెంట్ పని, వెళ్ళాలి అని అంది. సరే టిఫిన్ తిని వెళ్ళండి అని రాజారాం అన్నాడు. ఇద్దరు సైలెంట్గా తింటున్నారు. ఏమైంది వీళ్ళిద్దరికీ ఇంత సైలెంట్గా ఉన్నారు అని రాజారాం ఆలోచిస్తున్నాడు. ఇద్దరు ఫాస్ట్గా తిని వెళ్ళారు. ఏమైనా గొడవపడ్డారంటావా అని సావిత్రి అడిగింది. ఏమో, చందు వచ్చాక ఒకసారి అడిగి చూడు అని రాజారాం అన్నాడు. కారులో అర్జున్ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. చందు నిన్న నైట్ అని చెప్పబోతూ ఉంటే ఏం చెప్తాడో ఏమో అని అనుకుంటూ భయపడి అర్జున్ నాకు కొంచెం హెడేక్గా ఉంది, పడుకుంటాను, ఆఫీసు వచ్చాక నన్ను లేపు అని అంటూ కళ్ళు మూసుకుంది. అర్జున్ ఇంకా ఏం మాట్లాడకుండా అలా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. మేడం ఆఫీస్ వచ్చిందని చెప్పాడు అర్జున్. మళ్ళీ మేడం అని అనగానే అర్జున్ని చెప్పనివ్వకుండా ఏదైనా అర్జెంట్ అయితే
కానీ నన్ను డిస్టర్బ్ చేయకని ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయింది. రూమ్లో కూర్చొని ఆలోచిస్తోంది. అసలు ఏం చెప్తాడో వింటే బాగుండేది కదా. ఒకవేళ అదంతా జస్ట్ ఏదో మూమెంట్లో చేశాను, సీరియస్గా తీసుకోకండి అని చెప్తే నేను భరించలేను. ఎందుకు ఏమో నాకే తెలీదు. నాకు అవన్నీ ఆలోచించే ఓపిక కూడా లేదు అని ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్ స్టార్ట్ చేసింది. బయట అర్జున్ ఊరికే కూర్చొనున్నాడు. అసలు నన్ను మాట్లాడివ్వకుండా చేస్తోంది. నిన్న నైట్ జరిగిందంతా జస్ట్ ఏదో మూమెంట్లో చేయలేదు కదా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటే అసలు నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వడం లేదే. ఏం చేయాలని ఆలోచిస్తూ కూర్చున్నాడు. టైం గడుస్తుంది. ఇప్పటి వరకు చాందిని బయటికి రాలేదు. నిన్న నైట్ వానలో తడిచింది, హెడేక్గా ఉంది. అసలు ఎలా ఉందో వెళ్దామంటే డిస్టర్బ్ చేయొద్దని మరీ చెప్పింది. ఏదైతే అది అయ్యింది. ఫస్ట్ లోపలికి వెళ్దాం, ఏదో ఒకటి చెప్పొచ్చని డోర్ కొట్టాడు. లోపల నుంచి ఎలాంటి సౌండ్ రాలేదు. వెంటనే డోర్ ఓపెన్ చేశాడు. చాందిని టేబుల్పై తల పెట్టుకొని అలాగే పడుకొని ఉంది. కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. చందు అని చేయి పట్టుకుంటే వేడిగా ఉంది. నుదురు చూశాడు, కాలిపోతూ ఉంది. చందు చందు అని అంటూ పిలిచాడు. సమాధానం లేదు. అక్కడి నుంచి లేపి సోఫాలు పడుకోబెట్టాడు. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటే టెంపరేచర్ చెక్ చేశాడు. 103 ఉంది. చందు చందు అని పిలిస్తే అప్పుడు లేచింది. హాస్పిటల్కి వెళ్దాంలే, నీకు ఫీవర్గా ఉందని అన్నాడు. చిన్నదే తగ్గిపోతుందిలే, అందులో ఫీవర్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇవ్వు అని అంది. అర్జున్ అవి ఇచ్చాడు. వేసుకుంది. తాతయ్య వాళ్ళకి చెప్పకు, కంగారు పడతారని. మళ్ళీ కళ్ళు మూసుకుంది. అర్జున్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటు ఇటు తిరుగుతున్నాడు. టెంపరేచర్ అసలు తగ్గట్లేదు. అక్కడ హ్యాండ్ టవల్ వాటర్లో తడిపి నుదుటిపై వేశాడు. అలా మార్చుతూనే ఉన్నాడు. కొంచెం టెంపరేచర్ తగ్గాక చాందిని లేచింది. ఇంటికి వెళ్దాం పద, నానమ్మ వాళ్ళకు నువ్వేం చెప్పకు, హెడేక్ అని మాత్రమే చెప్తానని అంది. అర్జున్ కూడా ఇంకేం మాట్లాడలేదు. ఇద్దరూ కలిసి సైలెంట్గా కారులో వెళ్ళారు. ఏంటమ్మా పని అయిపోయిందా, వచ్చేశారు అని అడిగింది సావిత్రి. హా, హెడేక్గా ఉంది నానమ్మ, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని అంది చాందిని. అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది. అర్జున్ ఏమైంది చందుకి అని కంగారుగా అడిగింది సావిత్రి. మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు అమ్మమ్మ, నేనున్నా కదా, తనని నేను చూసుకుంటాను అని వెళ్ళాడు అతను కూడా పైకి. అర్జున్ వెళ్ళే వరకు చాందిని ఆల్రెడీ పడుకునే ఉంది. అర్జున్ డ్రెస్ మార్చుకొని చాందిని పక్క కూర్చున్నాడు. తల అంతా కూడా మసాజ్ చేస్తున్నాడు ఆమెకు. చాందిని అమ్మ అమ్మ అని కలవరిస్తోంది. చాందిని హక్ చేసుకొని చందు నేను ఇక్కడే ఉన్నాను అని ధైర్యం చెప్తూ తల నిమురుతూ ఉన్నాడు. మళ్ళీ టెంపరేచర్ ఎక్కువ అవుతోంది, ఎందుకైనా మంచిదని డాక్టర్కి ఇన్ఫామ్ చేయమని చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళు వచ్చారు. చెక్ చేస్తూ సడన్గా ఫీవర్ ఎలా వచ్చిందని అడిగారు. నిన్న నైట్ చెప్పినా వినకుండా వానలో తడిచింది డాక్టర్, కొంచెం వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువైందని అర్జున్ అన్నాడు. ఐసీ అని చాందినికి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ అమ్మాయికి ఎలా ఉంది చారి ఇప్పుడు అని సావిత్రి రాజారాం ఇద్దరు కూడా కంగారుగా అడిగారు. చిన్న ఫీవరే పిన్ని, ఏం పర్వాలేదు, ఇంజెక్షన్ ఇచ్చాను కదా, తగ్గిపోతుందిలే. ఈ టాబ్లెట్స్ వేయండి, లైట్ ఫుడ్ పెట్టండి, సూప్ లాంటివి, 2 days ఫుల్ రెస్ట్ కావాలి. టెంపరేచర్ పెరిగినట్టు అనిపిస్తే స్పాంజ్ బాత్ ఇవ్వండి అని చెప్పాడు. ఓకే డాక్టర్ అని అర్జున్ అన్నాడు. అవును, మీరెవరు, నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఇక్కడ చూడలేదే అని అర్జున్నే చూస్తూ అడిగాడు. చందు భర్త చారి అని సావిత్రి చెప్పింది. చందుకి పెళ్ళెప్పుడయింది, అది ఎవరికీ తెలియకుండానా అని అతను షాక్ అయ్యాడు. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సంవత్సరం వరకు తనకు పెళ్ళి అయిందనే విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పింది మన చందు. వాళ్ళిద్దరి షరతు కూడా అదే, అందుకే ఎవరికీ చెప్పలేదు అని అన్నాడు చారితో. నువ్వు కూడా బయట చెప్పకు అని సావిత్రి అంది. సరే పిన్ని, చెప్పను. ఎనీవే కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్, మా చాందిని సెలక్షన్ బాగుంది, యు ఆర్ రియల్లీ లక్కీ అని అన్నాడు. ఐ నో డాక్టర్, థ్యాంక్ యూ అని అర్జున్ చెప్పాడు. సరే పిన్ని, బాబాయ్ నేను వెళ్తాను, ఏమైనా అవసరం ఉంటే నాకు అని చారి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అమ్మమ్మ తాతయ్య మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి, చందుని నేను జాగ్రత్తగా చూసుకుంటానని అర్జున్ చెప్పాడు. లేదు మేము ఇక్కడే ఉంటాం అర్జున్, దానికి అలా ఉంటే మేమేలా మనశ్శాంతిగా ఉంటాం అని అంది సావిత్రి. లేదమ్మమ్మ మీరు వెళ్ళండి, చాందిని చూస్తే బాధపడుతుంది, మీరు ఇలా కంగారు పడుతూ ఉన్నారని మీకు చెప్పొద్దంది. తాతయ్య మీరైనా అర్థం చేసుకోండి అర్జున్ చెప్పాడు. సావిత్రి మనం ఇక్కడ ఉండి చేసేదేం లేదు, అర్జున్ చూసుకుంటా అన్నారు కదా, పదా వెళ్దాం, చందు లేస్తే బాధపడుతుంది మళ్ళీ అని నచ్చచెప్పి తీసుకెళ్లాడు. అర్జున్ చాందిని దగ్గర కూర్చొని మాటి మాటికి ఆమె టెంపరేచర్ని చెక్ చేస్తున్నాడు. జానకి చెప్పి సూప్ చేయించాడు. చందు లే, కొంచెం ఈ సూప్ తాగి పడుకో అని లేపుతున్నాడు. నాకు ఇప్పుడు ఏం వద్దు అని కళ్ళు తెరవకుండానే చెప్పింది. ప్లీజ్ బేబీ కొంచెం ఆగు, తాగిలే, లేకపోతే నీరసం వచ్చేస్తుంది నీకు, ప్లీజ్ మా మంచి చందువి కదా అని అంటూ ఆమెకి నచ్చచెప్పి తాగిస్తున్నాడు. చిన్నపిల్లల ట్రీట్ చేస్తూ. అది చూసిన జానకి సావిత్రి కడుపు నిండిపోయింది. పెద్దమ్మగారు మన అమ్మాయి గారికి మంచి భర్త దొరికాడు కదమ్మా అని జానకి అంది. అలా అనకి మందిష్ట తగులుతుంది,
వాళ్ళు ఎప్పటికి ఇలాగే ఉండాలి. పద మనం వెళ్దాం అని జానకి సావిత్రి వెళ్ళారు. చందుని పైకి లేపి వెనుక బిల్లో పెట్టి కూర్చోపెట్టాడు. తనే తాగిస్తానని చాందిని నోరు తెరవమన్నాడు. ఇటువ్వు నేను తాగుతానని అంది. చందు అలర్ట్ చేయకు, నోరు తెరవని సీరియస్గా అన్నాడు. ఏమని ఓపిక లేక నోరు తెరిచింది. స్పూన్తో కొంచెం కొంచెం తాగిస్తున్నాడు. నాకిక చాలు అని అంది చాందిని. కొంచెం బేబీ ప్లీజ్ ఇంకొంచెం అని తాగిస్తున్నాడు. కొంచెం తాగాక ఇంకా నా వల్ల కాదని చాందిని అన్నది. మళ్ళీ చాందిని పడుకుంటుంటే ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకో, ఒక్క నిమిషం ఆగు అని అంటూ ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చి పడుకోబెట్టాడు. ట్యాబ్లెట్స్ వేసుకునే పడుకుంది. కొంచెం సేపటికి జానకి భోజనం ఇచ్చింది. పెద్దమ్మగారు మీకు భోజనం రమ్మన్నారు బాబు అని చెప్పింది. సరే అక్కడ పెట్టి వెళ్ళని అర్జున్ అన్నాడు. మీరు తినే వరకు ఉండమన్నారు బాబు అని అంది జానకి. నాకు ఇప్పుడు తినాలని లేదు, తర్వాత తింటాను వెళ్ళు అని అన్నాడు. అది కాదు బాబు అని జానకి చెప్తూ ఉంటే అర్జున్ సీరియస్గా ఒక చూపు చూశాడు. జానకి సైలెంట్ అయి వెళ్ళిపోయింది. కొంచెం సేపటికి సావిత్రి వచ్చింది. మీరెందుకు వచ్చారమ్మమ్మ అని అర్జున్ అన్నాడు. నువ్వు తినమంటే తర్వాత తింటా అన్నావంట, చల్లారిపోతా తినబుద్ధి కాదు, ముందు తిను అని సావిత్రి అంది. అది కాదమ్మమ్మ అని చెప్తూ ఉంటే నువ్వు నాకేం చెప్పక అర్జున్ ఫస్ట్ తిను అని సావిత్రిని సోఫాలో కూర్చుంది. ఏమనలేక సైలెంట్గా హ్యాండ్ వాష్ చేసుకొని తింటున్నాడు. నా మనవరాలు అదృష్టవంతురాలు, నీలాంటి భర్త దొరికాడు దానికి అని సావిత్రి అంది. అదేం లేదమ్మమ్మ, చాందిని దొరకడం నా అదృష్టం అని అర్జున్ అన్నాడు. సావిత్రి నవ్వింది. అర్జున్ తిన్న తర్వాత సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ చాందిని టెంపరేచర్ పెరుగుతోంది. వేడి నీళ్ళు తెప్పించి నుదురు, కాళ్ళు, చేతులు తడిబట్టతో తుడుస్తున్నాడు. అలా రాత్రంతా సరిగ్గా నిద్రపోకుండా చాందినిని చూసుకుంటూ ఉన్నాడు అర్జున్. తెల్లారింది. చాందిని ఫీవర్ కూడా తగ్గింది. చాందిని కళ్ళు తెరిచే వరకు బెడ్పై తలపెట్టి చైర్లో కూర్చొని అర్జున్ నిద్రపోతున్నాడు. అర్జున్ అని అంటూ మెల్లిగా పైకి లేవడానికి ప్రయత్నిస్తూ పిలిచింది. వెంటనే అర్జున్ లేచాడు. చందు ఎలా ఉంది నీకు ఇప్పుడు అని ఆమె నిద్రపై చేయి వేసి చూశాడు అర్జున్. తగ్గిందిలే, కానీ నువ్వు ఏంటి ఇక్కడ ఇలా పడుకున్నావు అని అడిగింది చాందిని. ఏమో నిద్రొచ్చి పడుకున్నాలే, నువ్వు లేచి ఫ్రెష్ బ్రేక్ఫాస్ట్ తిందు కానీ అని అంటూ వెంటనే రూమ్లో నుంచి బయటికి వెళ్ళాడు. చాందినికి ఏం మాట్లాడే ఓపిక లేక వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. అర్జున్ కూడా ఫ్రెష్ అయి టిఫిన్ తెచ్చాడు. ఇద్దరు సైలెంట్గా తింటున్నారు. అప్పుడే రాజారాం సావిత్రి లోపలికి వచ్చారు. సావిత్రి వెళ్ళి చాందిని పక్కనే కూర్చుంది. ఎలా ఉంది తల్లి ఇప్పుడు నీకు అని అంటూ తలపై చేయి వేసి రాజారాం అడిగాడు. పర్లేదు తాతయ్య, బాగానే ఉంది. మీరు తిన్నారా, టాబ్లెట్స్ వేసుకున్నారని అడిగింది. ఎప్పుడు మా గురించే కదా తల్లి, నీ గురించి కూడా కాస్త నువ్వు ఆలోచించుకో అని సావిత్రి అంది. నా గురించి ఆలోచించడానికి మీరున్నారు కదా నానమ్మ అని అంది. ఇద్దరు టిఫిన్ అయిపోయి ప్లేట్స్ పక్కన పెట్టారు. ఇదిగో టాబ్లెట్స్ వేసుకో అని అర్జున్ ఇచ్చాడు. చాందిని సైలెంట్గా వాటిని వేసుకుంది. సరే తల్లి, నువ్వు రెస్ట్ తీసుకో, మేము తర్వాత వస్తాము అని అంటూ రాజారాం సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చాందిని పడుకుంది. అర్జున్ చాందినిని అలాగే చూస్తూ ఉన్నాడు. అప్పుడే చాందిని ఫోన్ వస్తుంది. చూస్తే శివరాం అంకుల్ అని ఉంది డిస్ప్లే పైన. కాల్ లిఫ్ట్ చేసి హలో సార్, నేను అర్జున్ని అని అన్నాడు. అర్జున్ నువ్వు మేడం ఫోన్ లిఫ్ట్ చేస్తావేంటి, మేడం లేరా, మీరు ఇంకా ఆఫీస్కి ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉన్నాడు శివరాం. మేడంకి నిన్నటి నుంచి ఫీవర్, అందుకే రాలేదని చెప్పాడు. అవునా, ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు. ఫీవర్ తగ్గింది కానీ వీక్గా ఉంది, ప్రస్తుతం టాబ్లెట్స్ వేసుకొని ఇప్పుడే పడుకుంది అని చెప్పాడు. అవునా, సరే లేచాక ఒకసారి నాకు కాల్ చేయమని చెప్తావా అని అన్నాడు. ఎందుకు సార్, ఏదైనా వర్క్కి సంబంధించిందా అని అర్జున్ అడిగాడు. అవును అర్జున్, ఒక అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ వర్క్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి అని శివరాం అన్నాడు. సారీ సార్, ఏ పనైనా మేడం కోలుకున్న తర్వాతనే, అప్పటి వరకు ఆగండి అని కాల్ పెట్టేశాడు శివరాం. మళ్ళీ అర్జున్కి కాల్ చేశాడు. అర్జున్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. శివరాంని మాట్లాడనివ్వకుండా, సార్ నేను మళ్ళీ చెప్తున్నా వినండి, ఎంత అర్జెంట్ వర్క్ అయినా సరే, అది ఎన్ని కోట్లు వచ్చేదైనా సరే, చందు కోలుకున్న తర్వాతే ఆఫీసు వర్క్స్ అన్నిట్లోనూ కూడా తను చూసుకుంటుంది, ఆఫీస్కి వస్తుంది, అప్పుడు చెప్పండి. అప్పటి వరకు ఈ విషయం గురించి మళ్ళీ తనకి కాల్ చేయొద్దు. నాకు చందు హెల్త్ కంటే ఇంకేది ఇంపార్టెంట్ కాదు, అండర్స్టాండ్ అని అంటాడు. అర్జున్ ఫోన్ పెట్టేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాజారాంకి ఆ మాటలు అన్నీ కూడా వినిపించి సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఆఫీస్ రూమ్లోకి చైర్లో కూర్చొని 2 రోజుల క్రితం జరిగిందంతా కూడా తలుచుకుంటూ ఉన్నాడు రాజారాం. 2 రోజుల క్రితం చాందిని వాళ్ళు అవుటింగ్ వెళ్ళిన నెక్స్ట్ డేని రాజారాం కోసం ఒకతను వచ్చాడు. అతన్ని ఆఫీస్ రూమ్లో వెయిట్ చేయమని చెప్పి రాజారాం కూడా అతని వెనకాలే వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత రాజారాం చైర్లో కూర్చున్నాడు. నమస్తే సార్ అని అచ్యుత్ చెప్పాడు. నమస్తే, కూర్చో. ఏంటయ్యా, ఏ పనైనా చాలా తొందరగా చేసేవాళ్ళు,
ఈ పనికి ఇన్ని రోజులు టైం తీసుకున్నారని రాజారాం అన్నాడు. సార్, మీరు చెప్పిన పని అలాంటిది. చాలా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకోవాల్సి వచ్చింది తెలుసుకోవడానికి. డీటెయిల్స్ అన్నీ ఫైల్లో ఉన్నాయని ఫైల్ ఇచ్చాడు. రాజారాం అద్దాలు పెట్టుకొని ఫైల్ ఓపెన్ చేశాడు. ఫస్ట్ పేరు చూడగానే షాక్ అయ్యాడు. ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషనేనా? ఎక్కడైనా పొరపాటు పడ్డారా అని అడిగాడు. నో సార్, పక్కా ఇన్ఫర్మేషన్. ఎదుటి వాళ్లకు మనం వాళ్ళ గురించి తెలుసుకుంటున్నామని ఏమాత్రం అనుమానం రాకుండా చాలా కష్టపడి తెలుసుకున్నాం. అసలు చాలా పక్కాగా ఇన్ఫర్మేషన్ హైడ్ చేశారు. అసలు అతను ఎలా ఉంటాడు అని బయట ఎవరికి కూడా తెలియదు సార్ అని అన్నాడు అతను. ఓకే, నువ్వు ఇక వెళ్ళు. నీ డబ్బులు నీ అకౌంట్లో యాడ్ అవుతాయి అని రాజారాం చెప్పాడు. ఓకే సార్ అని అంటూ ఆ వచ్చిన వ్యక్తి థ్యాంక్ యూ, బాయ్ సార్ అని అంటూ అచ్యుత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజారాం ఫైల్ డీటెయిల్గా చెక్ చేస్తూ ఉన్నాడు. ఇంట్రెస్టింగ్, కానీ ఇంత పక్కాగా ఎందుకు దాచాడు? కేవలం నా మనవరాలి కోసమేనా, లేదా ఇంకేదైనా కారణం ఉందా? అదేంటో తెలుసుకోవాలి. అసలు ఏం చెప్పకుండా ఇలా ఎందుకు వచ్చినట్టు? అసలు బయట ఎవరికి కూడా తెలియకుండా ఎందుకు ఇప్పటి వరకు తన ఐడెంటిటీని దాచినట్టు? ఎందుకు? వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే అర్జున్ని అడగాలి, వేరే దారి లేదు. నువ్వు చెప్తా అని అనుకున్నాడు. ప్రస్తుతం రాజారాం ఆఫీస్ చైర్లో కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు. చూస్తుంటే నా మనవరాలంటే నిజంగానే ప్రేమ ఉన్నట్టు అనిపిస్తోంది. చందు ఫీవర్ తగ్గాక మాట్లాడాలి అని అనుకున్నాడు. అర్జున్ చాందిని ఏ పని చేయనివ్వట్లేదు. ల్యాప్టాప్, కనీసం మొబైల్ కూడా ఇవ్వట్లేదు. అర్జున్ సీరియస్గా చెప్తున్నా. మొబైల్ ఇవ్వు అని చాందిని అంది. నేను సీరియస్గా చెప్తున్నా. 2 days కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. ల్యాప్టాప్, మొబైల్ ఏది ఇవ్వడం కుదరదు అని అన్నాడు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, పర్లేదు ఇవ్వు అని చాందిని అంది. అర్జున్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా యాపిల్ కట్ చేస్తున్నాడు. అర్జున్ అని కోపంగా పిలిచింది. ఎక్కువగా మాట్లాడకు చందు, అనవసరంగా నీ ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది అని అర్జున్ అన్నాడు. చాందిని మొహం అటు తిప్పుకొని ఉంది కాస్త కోపంగా. ఏంటమ్మా, మనవడిని బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నావు, ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నావు అని సావిత్రి లోపలికి వస్తూ అడిగింది. నేను ఇబ్బంది పెడుతున్నానా? నీ మనవడే కనీసం నాకు ఆ ఫోన్ కూడా ఇవ్వమంటే ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని అంది చాందిని కోపంగా అర్జున్ని చూస్తూ. ఇందులో ఇబ్బంది ఏం పెట్టాడు? మంచి పనే కదా చేశాడు అని సావిత్రి అంది. నానమ్మ అని చాందిని అరిచింది. చందు, ఈ ఒక్కరోజు ఇంట్లో రెస్ట్ తీసుకో. అర్జున్ చెప్పినట్టు విను. ఈ మొండిదానికి నువ్వే నచ్చచెప్పు అర్జున్. నేను వెళ్తున్నా అని సావిత్రి వెళ్ళింది. ఇదిగో తిను అని యాపిల్ ఇచ్చాడు. నేను తిననని మొహం తిప్పుకుంది. ఓకే, నేను తినిపించాలని నువ్వు అంతగా ఆశపడితే నేను ఎందుకు వద్దంటా అని యాపిల్ తీసుకుని బెడ్ పైకి వచ్చాడు. ఏం చేస్తున్నావు? ఎందుకు ఇప్పుడు బెడ్ పైకి వస్తున్నావు అని దూరం జరిగింది. ప్రజల వద్దకే పాలన. నువ్వు తినకపోతే ఏం చేస్తా? నా నోటితో నేనే తినిపిస్తారా అని ముందుకు వస్తూ ఉన్నాడు. ఏ ఆగు, ఇటివ్వు నేనే తింటా అని తీసుకుంది. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావని అర్జున్ ఆమెను చూస్తూ అన్నాడు. చాందిని అర్జున్ వైపు కోపంగా చూస్తూ ఆ యాపిల్ని తింటూ ఉంటుంది. అది యాపిల్నా? నా తలకాయ కాదు. ఎందుకలా కోపంగా కొరుకుతూ ఉన్నావు అని అన్నాడు అర్జున్. ఏం మాట్లాడకుండా సైలెంట్గా తింటూ ఉంది. ఆ రోజు అంతా కూడా చాందిని అర్జున్పై కోపంగానే ఉంది. అయినా కూడా అర్జున్ అవేవి పట్టించుకోకుండా చాందినిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. మరుసటి రోజు ఆఫీస్కి ఇద్దరూ కలిసి టిఫిన్ తిని బయలుదేరారు. చాందిని అర్జున్తో అసలు మాట్లాడటం లేదు. తనే కోపం తగ్గాక మాట్లాడుతుందిలే అని అర్జున్ కూడా ఊరుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. శివరాం చాందిని రూమ్లోకి వెళ్ళి ఫైల్ ఇచ్చాడు. ఫైల్ చూసి, ఈ ఫైల్ ఇంక ఇలాగే ఉంది. ఇది ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్టో మీకు తెలుసు కదా శివరాం గారు. నేను ఆఫీస్కి రాకపోతే మీరు పట్టించుకోరా? అందరూ కలిసి ఏం చేస్తున్నారు అని శివరాం మీద అరిచింది. ఈ ఫైల్ గురించి మాట్లాడడానికి నేను మీకు కాల్ చేశాను మేడం, కానీ మీకు ఫీవర్ అని ఆగారు. నాకు వచ్చింది జస్ట్ ఫీవరే. ఎందుకు మీరు అందరూ దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారని చాందిని అంది. అది కాదు మేడం, అర్జున్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మీరు కోలుకునేంత వరకు కాల్ చేయొద్దు, ఆఫీస్కి వచ్చాకే చెప్పమన్నాడు. నేనా? అర్జున్ మీకు బాస్, నేను చెప్పింది వింటారా, తను చెప్పింది వింటారా అని మాట్లాడుతూ అర్జున్కి కాల్ చేసి ఓసారి లోపలికి రాని పిలిచింది. ఏంటి మేడం చెప్పండి అని అర్జున్ వచ్చాడు. శివరాం గారు కాల్ చేసి ప్రాజెక్ట్ గురించి చెప్తా అంటే నువ్వు వద్దు అన్నావా అని అడిగింది. అది మేడం, మీకు ఫీవర్ అని చెప్తుంటే జస్ట్ షటప్ అని చాందిని లేచి నిలబడి కోపంగా అరిచింది. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నన్ను పెళ్లి చేసుకున్నావు కదా అని ఈ ఆఫీసు నీదే అయిపోయిందని అనుకుంటున్నావా, లేకపోతే నువ్వే ఎండి అయ్యానని అనుకుంటున్నావా? ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో తెలుసా నీకు? ఊరుకుంటున్నా అని బాగా రెచ్చిపోతున్నావు. బీ ఇన్ యువర్ లిమిట్స్. నీ హద్దులు నువ్వు తెలుసుకుని బిహేవ్ చేయి, గెట్అవుట్ అని అరిచింది. అర్జున్ ఏం మాట్లాడలేదు, సైలెంట్గా విన్నాడు. సారీ మేడం, ఇంకోసారి ఎప్పుడు అలా జరగదని వెళ్ళాడు. చాందిని చైర్లో కూర్చొని ఫైల్ చూస్తూ, ఈ ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారో ఆ టీమ్ లీడర్స్ వాళ్ళ మేనేజర్స్ ఎంప్లాయీస్తో మీటింగ్ ఏర్పాటు చేయండి అని శివరాంకి చెప్పింది. ఓకే మేడం అని వెళ్తూ శివరాం ఆగాడు. మీరు చాలా తొందరపడ్డారు మేడం అని అన్నాడు. శివరాం గారు అని చాందిని ఏదో అనేలోపే
నేను కాల్ చేసి మాట్లాడినప్పుడు అర్జున్ ఏమన్నాడో తెలుసా మేడం? సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంత అర్జెంట్ అయినా అది ఎన్ని కోట్లు వచ్చేది అయినా సరే చందు కోలుకున్న తర్వాతే ఆఫీస్కి తను వస్తుంది. అప్పుడే చెప్పండి. అప్పటి వరకు ఈ విషయం గురించి మీరు ఇలా ఫోన్ చేసి తనని డిస్టర్బ్ చేయొద్దు, కాల్ చేయొద్దు అని. నాకు చందు హెల్త్ కంటే ఇంకా ఏది ఇంపార్టెంట్ కాదు అని అన్నాడు. తను జస్ట్ మీకోసం, మీ ఆరోగ్యం గురించి మాత్రమే అలా చేశాడు, కానీ ఇంకా ఏ ఉద్దేశం లేదు. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి మేడం అని అంటూ శివరాం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాందిని చైర్లో అలా కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది. నేను తొందరపడ్డానా? తను తప్పు చేయలేదా? అసలు అలా ఎలా చేయడానికి తనకి అధికారం ఎవరిచ్చారు అని అనుకుంటూ ఉంది మనసులో. కథ కొనసాగుతుంది. మరి ఈ చాందిని అర్జున్ గురించి పశ్చాత్తాపడి తన మనసులో ఉన్న ప్రేమను చెప్తుందా? మరోపక్క అర్జున్ ఎవరో రాజారాంకి తెలిసింది కదా. మరి అర్జున్ ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.